రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ నెంబర్ 9ను తీసుకువచ్చి పెండింగ్లో పెట్టి బీసీలో గొంతు కోశారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. తన జాతి ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల నుంచి బీసీలను మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. జీవో నెంబర్ 46ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధనం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించి వారిని దిగ్బంధం చేయాలన్నారు. 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు విశ్రమించరాదని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 22% రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో నెంబర్ 46ను తీసుకొచ్చామని తెలిపారు. కేవలం 3,000 కోట్ల కోసం 2.5 కోట్ల మంది బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. 1,00,000 కోట్ల కుంభకోణాలను పట్టించుకోకుండా బీసీలను అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బీసీలు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో కలిసి ఐక్యంగా 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని, లేకపోతే బానిసత్వంలో బ్రతకవలసి వస్తుందని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేదు. అనేక ఎగ్జాంపుల్, ప్రధానమంత్రిని కలవలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఎక్కడ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపక్ష సమావేశం. కాబట్టి చిత్తశుద్ధి లేదు. మాయ చేసి మభ్య పెట్టడమే మీ యొక్క ప్రవృత్తి, వృత్తి ప్రవృత్తి రెండు కూడా. కాబట్టి మేము మీకు తగిన గుణపాఠం మేము చెప్తాం. ఇప్పుడు కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి తీర్మానాల ప్రకారం కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలించేటట్టుగా మొన్నటి బంధువుల షాంపులు మాత్రమే, అంతకంటే కఠినమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి. చాణక్య నీతిలో నీతి నియమాలు ఉంటాయి. చాణక్యుడు గొప్ప మహామేధావి కోసం ఏమన్నా చేయొచ్చని చాణక్యుడు చెప్పాడు. దాంట్లో సూత్రాలు చెప్తున్నాయి. మంచి కోసం జరిగే ఈ పోరాటంలో తప్పనిసరి మీరు భారీ మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇంకా 76 ఏళ్ల తర్వాత కూడా బీసీలను మోసం చేస్తాం, అంగదొక్కుతాం అనేది మీ కళలో కూడా ఊహించొద్దని చెప్పి ఇది చెప్తున్నా. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జాకులు ఏర్పాటు చేయాలి. కుల సంఘాల ద్వారా జాకులు ఏర్పాటు చేసి అందరిని కలుపుకొని చిన్న చిన్న మిత్రభేదాలు, నాయకత్వ ఆధిపత్య పోరు ప్రతి జాగాలు ఉంటుంది, ప్రతి పార్టీలు ఉంటుంది, ప్రతి సంఘంలో ఉంటుంది. కానీ మన ముందున్న ఎజెండా గొప్పది. అందుకే ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కకు పెట్టి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి మీరు ముందుకు తీసుకుపోవాలని బీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోరాడి పెట్టించిన రోజు హాస్టల్ పెట్టాలని పోరాడినప్పుడు ఫీజులు ఎన్నేం తయారైంది. మహా ఉద్యమంగా దీన్ని తీర్చాలని. ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఇంకా 30 ఏళ్ళ దాకా ఆధిపత్య కులాలే మనం తొక్కి పెట్టడానికి